హాయ్ గైస్, ఇక్కడ కనిపిస్తున్న రీల్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 5 lakhs వ్యూస్ వచ్చాయి అండ్ చాలా మంచి లైక్స్ అండ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి ఏ రీల్స్ ఎలా చేయాలి అని చాలా మంది నాకు చాలా క్వశ్చన్స్ అడిగారు, చాలా డిఎమ్స్ వచ్చాయి. ఇలాంటి ఏఐ వీడియోస్ని మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ యాంగిల్లో యూట్యూబ్ వీడియో ఎవడో చేయడు. నో ఆప్షన్స్. ఫస్ట్ అయితే ChatGPTని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మీరు గివ్ మీ ప్రాంప్ట్ ఫర్ క్యారెక్టర్ షీట్, ఐ విల్ గివ్ మై ఫోటో అని టైప్ చేసినట్లయితే అది మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ని తీసుకొని మీరు మీ ఫోటోని, మీ మంచి ఫోటోని అటాచ్ చేసి ChatGPTకి మళ్ళీ ఇచ్చినట్లయితే అది మీకు మీ క్యారెక్టర్ షీట్ ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. క్యారెక్టర్ షీట్ అంటే ఏమీ లేదు, మీ ఫోటోని డిఫరెంట్ షార్ట్స్లో చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా. అలాగే నెక్స్ట్ మనం గర్ల్ క్యారెక్టర్ షీట్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక ఏ గర్ల్ క్యారెక్టర్ షీట్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన వాళ్ళ ఫోటోనిచ్చి ఇలా సేమ్ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని మీరు క్యారెక్టర్ షీట్ జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే అమ్మాయి రెఫరెన్స్ ఫోటోని ప్రింట్రెస్ట్ నేను తీసుకుంటా. ఇక్కడ కనిపిస్తున్న ఫీమేల్ క్యారెక్టర్ అయితే ఈ సీన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఈ అమ్మాయి ఫోటోని ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ChatGPTకి ఇచ్చి ఇందాక ChatGPTకి ఇచ్చిన క్యారెక్టర్ షీట్ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో విత్ ఇన్ సెకండ్స్లోనే అమ్మాయి క్యారెక్టర్ షీట్ కూడా జనరేట్ అయిపోతుంది. ఇలా అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్ షీట్స్ జనరేట్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇచ్చిన లింక్ని ఇలా క్రోమ్లో పేస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని గూగుల్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ కిందకి స్క్రోల్ చేస్తున్నట్లయితే అక్కడ మీకు ఈ వీడియోకి కావాల్సిన ఏ ప్రాంప్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాంప్ట్ మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ChatGPTని ఓపెన్ చేసుకొని ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ChatGPTకి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కంటిన్యూటీ ప్రాంప్ట్, అలాగే ఇమేజెస్ ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్లు అది ఇస్తుంది. మనం వీడియో కానీ ఇమేజ్ కానీ జనరేట్ చేసేటప్పుడు ఈ కంటిన్యూటీ ప్రాంప్ట్ని ఫస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇమేజ్ 1 జనరేట్ చేసేటప్పుడు ఈ కంటిన్యూటీ ప్రాంప్ట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ 1 ప్రాంప్ట్ని పేస్ట్ చేయవలసి ఉంటుంది. సో అది ఎలా చేయాలి అనేది మనం ఫ్లో వెబ్సైట్లో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఫ్లో వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళి ఫ్లో అని టైప్ చేయండి. ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఫ్లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జనరేట్ చేసుకున్న అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్ షీట్స్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో అదే విధంగా చేసుకోండి. ఇప్పుడు మీరు ChatGPTని ఓపెన్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న మాస్టర్ కంటిన్యూటీ బ్లాక్ అంటే ఈ ప్రాంప్ట్ ఏంటంటే మనం జనరేట్ చేసే ప్రతి ఇమేజ్ అండ్ వీడియోకి ముందు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి యొక్క కాస్ట్యూమ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం కోసం మనం ఈ ప్రాంప్ట్ని ప్రతి ఇమేజ్ ఆర్ వీడియో జనరేషన్కి ముందు మనం వాడతాము. సో మనం ఫస్ట్ ఇమేజ్ని జనరేట్ చేసుకుందాం, తర్వాత ఇమేజ్ని యూజ్ చేసుకొని వీడియోని జనరేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇమేజ్ని జనరేట్ చేసుకోవడం కోసం ముందైతే ఈ మాస్టర్ కంటిన్యూటీ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఫ్లో వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్న అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్ షీట్స్ని అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇప్పుడు మీరు కంటిన్యూటీ ప్రాంప్ట్ని అయితే పేస్ట్ చేసుకున్నారు. తర్వాత ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని కూడా అక్కడ పేస్ట్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న సెట్టింగ్స్ని పెట్టుకొని మీరు జనరేట్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు 4 రిఫరెన్స్ ఇమేజెస్ జనరేట్ అవుతాయి. అందులో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు వీడియో జనరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఎలా జనరేట్ చేసుకుంటామంటే సేమ్ ఇందాకట్లాగే అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్ షీట్స్ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ ప్రాంప్ట్ పేస్ట్ చేసుకుంటాం. అలాగే వీడియో ప్రాంప్ట్ ఇమేజ్ 1 ప్రాంప్ట్ కిందనే వీడియో ప్రాంప్ట్ ఉంటుంది. సో ఆ ప్రాంప్ట్ని అక్కడ పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న సెట్టింగ్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ సెట్టింగ్స్ని చూసినట్లయితే మీరు వీడియోలో పెట్టుకొని అలాగే ఓమ్ని మోడల్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ చేసుకుందాం అనుకుంటున్నారు చూడండి. మ్యాక్స్ ఒక వీడియోని జనరేట్ చేసుకొని మనకి క్రెడిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఒకటి మీరు క్లిక్ చేసుకొని జనరేట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసుకొని మనం మొత్తం 4 ఇమేజెస్ అండ్ 4 వీడియోస్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మొత్తం 4 సీన్స్ వీడియో కాబట్టి అగైన్ మళ్ళీ మీరు ఇదే ప్రాసెస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ChatGPTకి వెళ్ళండి. సో అక్కడ మాస్టర్ కంటిన్యూటీ బ్లాక్లో దగ్గర ఉన్న ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, ఫ్లోలోకి వచ్చి పేస్ట్ చేయండి. దెన్ ఇప్పుడు సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, అక్కడ పేస్ట్ చేయండి.
అమ్మాయి అబ్బాయి క్యారెక్టర్ షీట్స్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరేట్ చేయండి, 4 ఇమేజెస్ పెట్టుకోండి, మీకు ఎక్కువ రెఫరెన్స్ ఇమేజెస్ వస్తాయి, అందులో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దెన్ సెకండ్ ఇమేజ్ కూడా ఫైనల్ అయిపోయిన తర్వాత సో వీడియో కూడా సేమ్ ఇంతే, కంటిన్యూ టు బ్లాక్ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటారు, ఫ్లోలో పేస్ట్ చేస్తారు. అలాగే సెకండ్ వీడియో ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటారు, ఫ్లోలో దాని కింద పేస్ట్ చేస్తారు. ఈ సీన్లో మనమైతే డైలాగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇట్స్ సో చైల్డిష్ అని ఉంది కదా, మనం దీన్ని ఎలా మారుద్దాం అంటే ఆర్ యూ షూర్ అన్నట్టు మారుద్దాం. అలాగే మీరు తెలుగులో కావాలంటే తెలుగులో కూడా డైలాగ్స్ని ఇవ్వచ్చు, మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది ఇక్కడ. సో నేనైతే ఇలా ఇస్తాను ఇక్కడ డైలాగ్. దెన్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఓమ్ని మోడల్ సెలెక్ట్ చేసుకొని ఒక వీడియో ఆర్ 2 వీడియోలు మీ ఇష్టం, బట్ క్రెడిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఒక వీడియోని జనరేట్ చేసుకోండి, అది బాగా రాకపోతే మళ్ళీ ట్రై చేయండి. ఒక్కరు చెప్తున్నా, ఏ జనరేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేస్తూనే ఉండాలి, మీది పర్ఫెక్ట్గా వచ్చేది ఇప్పుడు. సో మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ జనరేట్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే నా సెకండ్ వీడియో చాలా బాగా వచ్చింది, ఫేషియల్ టెక్స్చర్ అంతా బాగుంది, చాలా బాగుంది. సో మనం ఇప్పుడు థర్డ్ వీడియో జనరేట్ చేసుకోవాలంటే ఫస్ట్ థర్డ్ ఇమేజ్ని జనరేట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, చాట్‌జీపీటీకి వెళ్ళండి, మెయిన్ కంటిన్యూటీ బ్లాక్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అలాగే ఇమేజ్ 3 ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. అబ్బాయి క్యారెక్టర్ షీటు, అమ్మాయి క్యారెక్టర్ షీటు ఇవ్వండి. వీడియో జనరేట్ అయిన తర్వాత దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే అక్కడ 1080 మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు హెచ్డి క్వాలిటీలో వీడియో అనేది మీ గ్యాలరీలో డౌన్లోడ్ అయిపోతుంది. అలాగే అన్ని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఐదర్ మొబైల్ అవ్వండి, లేదంటే మీరు ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇవన్నీ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని నీట్గా క్లిప్స్ని కట్ చేసుకొని మీకు ఏ క్లిప్ కావాలో ఆ క్లిప్ని పెట్టుకొని నీట్గా మీకు నచ్చిన మ్యూజిక్కి సింక్ చేసుకుంటూ ఈ వీడియో క్లిప్స్ని మీరు సింపుల్గా ఒక మంచి రీల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ మీకు ఇంకా మంచి వీడియోస్ తేడానికి ట్రై చేస్తాను. అలాగే నేను జనరేట్ చేసిన వీడియోస్ అన్ని నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు నేను జనరేట్ చేసిన వీడియోస్ అన్ని కలిపి ఒక చిన్న సీన్ చేశాను, ఆ వీడియో చూడండి. You have to come and catch me, okay? Are you sure? Okay, I will. మ్యూజిక్ అయితే ఉండదు, సో కాపీరైట్ గైడెన్స్ వల్ల మ్యూజిక్ని అయితే పెట్టలేను, బట్ వీడియో అయితే ఇది మీకు నచ్చిన మ్యూజిక్ని పెట్టుకొని నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇలాంటి ఏ వీడియోస్ ఫ్లోని యూజ్ చేసి జనరేట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా గూగుల్ ఫ్లో సబ్స్క్రిప్షన్ అయితే ఉండాలి. గూగుల్ సబ్స్క్రిప్షన్ అయితే ప్రతి జియో యూజర్కి ఫ్రీ. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.